వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. వర్మ పిఠాపురం టీడీపీ నాయకుడు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి విజయంలో చాలా దోహదపడ్డారు. కానీ ఆయనకి సరైనటువంటి స్థానం లభించలేదు. తర్వాత ముందు ఆయన చాలా ఫస్ట్ రెబల్ లాంటి వర్మ కాస్త ఇప్పుడు కూల్ అయిపోయారు ఏంటి అనేటువంటిది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక చర్చ, ముఖ్యంగా పిఠాపురం ప్రాంతంలో జరుగుతున్నటువంటి చర్చ. అయితే ఈయన స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచినటువంటి చరిత్ర ఉంది ఈయన వర్మకి. దాంతో ఏంటంటే ఆ నియోజకవర్గంలో బాగా పట్టున్నటువంటి లీడరు, తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యారు. చాలా యాక్టివ్ ఈయన, చాలా ఫెరోషియస్, చాలా దేన్నైనా సరే అటాకింగ్ మోడ్లో మాట్లాడేటువంటి వ్యక్తి. ఈయనకి 2024 ఎలక్షన్స్ ముందు టీడీపీ టికెట్ అనౌన్స్ చేయనప్పుడు ఈయన అనుచరులు అసలు టీడీపీ పార్టీ ఆఫీస్ మీదే దాడి చేసినటువంటి సందర్భం. వాళ్ళు చాలా తీవ్రంగా స్పందించారు, వర్మ అనుచరులు అంతా కూడా. అప్పుడు ఇంకా ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆ టికెట్ ఇవ్వాల్సినటువంటి పొత్తులో భాగంగా ఆ పిఠాపురం నియోజకవర్గం టికెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనకు బుజ్జగింపులు బాగా తెలుసు, ఆయన నిష్ణాతుడు దాంట్లో. కాబట్టి పిఠాపురం వర్మను కూర్చోబెట్టి చాలా బుజ్జగించి మొత్తం మీద సయోధ్య చేకూర్చారు. అక్కడి నుంచి ఇక పవన్ కళ్యాణ్ గారికి విజయంలో ఆయన కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయం తెలిసిందే. గెలిచిన తర్వాత తనకి సముచిత స్థానం లభిస్తుంది, ఒక ఎమ్మెల్సీ ఇస్తారు, లేదా ఏదైనా మంచి కార్పొరేషన్ చైర్మన్ పదవి వస్తుంది, ఇలా రకరకాలుగా ఆశించారు వర్మ అనుచరులు అంతా కూడా. కానీ ఏడాది దాటినా కూడా ఏ రకమైనటువంటి ఇది రాకపోవడంతో 6 నెలల దాకా సైలెంట్గా ఉన్న మనిషి ఆ తర్వాత నుంచి కొంచెం రివర్స్ అవ్వడం ప్రారంభించారు. జనసేన నాయకులకి, వర్మకి అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో తరచూ ఘర్షణ వాతావరణం జరుగుతూ ఉండేది, అది మనకు తెలుసు. స్వయంగా నాగబాబు గారు రంగంలోకి దిగి అక్కడ కొంత వాళ్ళ మధ్య సయోధ్య చేకూర్చడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. వాళ్ళిద్దరికి మధ్య కూడా, పిఠాపురం వర్మకి నాగబాబు గారికి మధ్య కూడా ఒక మాటల వార్ నడిచింది. ఇక జనసేన ఆవిర్భావ సభలో అయితే నాగబాబు గారికి డైరెక్ట్ అయిపోయి, ఎందుకంటే ఆయన డామినేషన్ పెరిగిపోతుంది, వర్మ డామినేషన్ పెరిగిపోతుంది అని గ్రహించి జన సైనికుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చడానికి, వాళ్ళని మోరల్గా స్ట్రెంగ్తన్ చేయడానికి ఆయన ఏకంగా సభలోనే పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో గెలిపించింది మేమే అనుకుంటే అది వారి కర్మ అని చెప్పేసి వర్మ అని రైమింగ్ వచ్చేలాగా ఆయన మాట్లాడటం అనేటువంటిది, ఇవన్నీ కూడా రకరకాల పరిణామాలకి దారితీసి వర్మ చాలా తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత 1-2 సార్లు చిన్న ఇష్యూస్ మీద కూడా బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఏమైందో ఏమో, మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పిలిచి మాట్లాడారో ఏమో, కొంతకాలంగా వర్మ సైలెంట్గా ఉంటున్నారు. అయితే తాజాగా మంత్రి నారాయణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆయన ఇప్పుడు కాకినాడ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో అప్పుడు ఆయన నెల్లూరులో ఉన్నటువంటి తన నాయకులతో ఎవరితోటో మాట్లాడుతున్నటువంటి ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఆడియోలో ఏమన్నారంటే, ఆయన పిఠాపురం వర్మ ఎంత అగ్రెసివో మనకు తెలుసు, అలాంటి వర్మను కూడా మనం ఇప్పుడు చాలా సైలెంట్ చేసేసాం అని చెప్తూ వర్మ గురించి చెప్పినటువంటి మాటలు ఆడియో బయటకు వచ్చింది. అక్కడ వర్మ ఇస్ వెరీ ఫెరోషియస్. మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు, వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా, అతను కూడా అంటాడు, సార్ నన్ను 0 చేస్తారండి, తప్పదు. ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరు ఏమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇదేం కాదు, ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నారు, నేను పిలుచుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోవాలి. ఈ మాటలు విన్న తర్వాత వర్మ తాజాగా స్పందిస్తూ, ఇలాంటివన్నీ నడుస్తూనే ఉంటాయి, కాకపోతే ఏంటంటే పార్టీ నాకు ఒక సముచితమైనటువంటి స్థానం ఇస్తుందనేటువంటిది వెయిటింగ్లో నేను ఉన్నాను అనేలాగా మాట్లాడుతూ, దీని మీద నేను సందర్భం వచ్చినప్పుడు స్పందిస్తాను అనేటువంటి విధంగానే ఆయన మాట్లాడారు. దీని మీద అగ్రెసివ్గా ఏం స్పందించకపోయినప్పటికీ కూడా వర్మ ఫ్యూచర్లో తను అనుకున్న విధంగా పార్టీ నుంచి సరైన స్పందన రాకపోతే, తనకి సరైన పదవి ఇవ్వకపోతే ఏ క్షణంలో అయినా బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, పాసర్లప్పుడు బ్లోఅవుట్ లాగా అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ముందు పరిణామాలు ఎలా ఉంటాయో అని రాజకీయ పరిశీలకులు వర్మను ఉద్దేశించి చేస్తున్నటువంటి చర్చ.